ముత్తు చొక్కా లేకుండా ఉండే ఎంట్రీ సీన్‌లో వెనకుండే పులి పచ్చబొట్టు ఆడియన్స్‌కి కనపడకుండా ఫోకల్ జూమ్ షాట్స్‌ని యూజ్ చేసి పెయింటింగ్స్ ఎంత యాక్యురేట్‌గా ప్లేస్ చేశారంటే, పాండ్యుల కులదైవాన్ని గూడా మోసుకురావటం చూపించారు. ఈ నల్లటి ఆటవికుల్ని పెయింటింగ్స్‌లో గూడా నల్ల జోనర్ ఏదైనా గాని డీప్ డౌన్ మూవీ కాన్‌ఫ్లిక్ట్ ఒక్కటే. డామినెన్స్ బ్యాటిల్. అర్థమయ్యేలాగా చెప్పాలంటే వర్గ పోరాటం. ఇప్పుడు చెప్పే పాయింట్ మూవీ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అలాంటి వాళ్ళెవరైనా వీడియో చూస్తుంటే గనక ఈ పాయింట్ అండ్ ఇలాంటి డీటెయిల్సే కెమెరా ముందు చూపించే సినిమాటిక్ వరల్డ్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా చేస్తాయి. ముత్తు మత్తులో నిజం చెప్తాడేమో అని. ఇది పోలీస్ కస్టడీ ఎంక్వైరీలో యూజ్ చేసే నార్కో మెథడ్. కానీ ముత్తు మత్తులో ఏదేదో వాగుతాడు. క్లైమాక్స్‌లో పాండ్యుల కవచాల మీద చేపల గుర్తులుంటాయి. చోళుల కవచాల మీద దూకే పులి గుర్తుంటుంది. కాస్ట్యూమ్స్ కలర్స్‌లో కూడా మన సబ్‌స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు. 'యుగానికొక్కడు' మూవీ మీద వీడియో కావాలి బ్రో అని. అఫ్‌కోర్స్ ఆ బ్రో అడిగినా, అడగకపోయినా కూడా నా హిట్ లిస్ట్‌లో ఉంది మూవీ. అందుకే చేసేస్తున్నాను. మైక్రో డీటెయిల్స్ కంటే ముందు మూవీ అండ్ మన వీడియో బాగా అర్థమవ్వడానికి ఒక చిన్న ఇంట్రో చూద్దాం. టెక్నికల్లీ మూవీ ఫ్యాంటసీ జోనర్, అడ్వెంచరస్ జోనర్ లేదంటే మిక్స్డ్ జోనర్ ఏదైనా గాని డీప్ డౌన్ మూవీ కాన్‌ఫ్లిక్ట్ ఒక్కటే. డామినెన్స్ బ్యాటిల్. అర్థమయ్యేలాగా చెప్పాలంటే వర్గ పోరాటం. ఒక వర్గం ప్రజలు మరొక వర్గం మీద ఆధిపత్యం కోసం పోరు చెయ్యటమే. హ్యూమన్ సివిలైజేషన్ ఫార్మ్ అయినప్పటి నుంచి హ్యూమన్ లైఫ్ స్టైల్‌లో మిక్స్ అయిపోయిందిది. మోడర్నైజేషన్ పేరుతో లైఫ్ స్టైల్ మారే కొద్దీ ఈ వర్గ పోరాటం కూడా కొత్త కొత్త ఫార్మ్స్‌ని తీసుకుంటుంది తప్ప ఇది ఎక్కడికి పోదు. రాజరికాలు, రాజ్యాలు అంతమైపోయినా సరే మనం బతుకుతున్న ఈ ప్రెజెంట్ వరల్డ్‌లో కరెంట్ ఇయర్‌లో కూడా డామినెన్స్ బ్యాటిల్ ఉంది, ఉంటుంది అనేదే మూవీ డీప్ డౌన్‌గా కన్వే చేస్తది. అందుకే రాజరికంలో చోళుల మీద పాండ్యుల దాడితో స్టార్ట్ అయిన మూవీ ప్రెజెంట్ మోడర్న్ వరల్డ్‌లో మళ్ళీ చోళుల మీద పాండ్యుల దాడితోనే ఎండ్ అయిద్ది. చోళ యువరాజు మళ్ళీ బ్రతకటం, రాజగురువు తీసుకుపోవటం ఇండికేటింగ్ థట్ ఈ పోరిక్కడితో ఆగదు. ఇంకా గూడా కొనసాగుతుంది అని. శత్రుశేషం మిగలకూడదని పాండ్యులు ఇంకా గూడా ఎగబడతారు. అండ్ మిగిలిన చోళులు, వాళ్ళ వారసులు తిరగబడతారు. ఓకే. ఇంక మైక్రో డీటెయిల్స్‌లోకెళ్దాం. ఫస్ట్ వన్ ది యాక్యురసీ ఆఫ్ దీస్ పెయింటింగ్స్ ఆర్ టూ గుడ్. ముత్తు అండ్ అనిత ఎలా అయితే పడవల్లో ఈ దీవికి వెళ్లారో, అలానే చోళ యువరాజు, రాజగురువు గూడా పడవల్లోనే వెళ్ళినట్టు చూపించారు. పెయింటింగ్స్ ఎంత యాక్యురేట్‌గా ప్లేస్ చేశారంటే, పాండ్యుల కులదైవాన్ని గూడా మోసుకురావటం చూపించారు. ఈ నల్లటి ఆటవికుల్ని పెయింటింగ్స్‌లో గూడా నల్లగానే గీశారు. ఇంకా ఇవే కంటిన్యూషన్ పెయింటింగ్స్ ఆర్డర్‌లో ఉంటాయిలెండి. పెయింటింగ్స్ పర్పస్‌ని మూవీకి కనెక్ట్ చేస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. చోళ దేశాన్ని వదిలి ఇక్కడికెందుకొచ్చింది? ఎలా వచ్చింది? తిరిగి ఎలా వెళ్ళాలి అని నేటి తరాలకి, తర్వాత తరాలకి తెలియటానికే ఈ పెయింటింగ్స్‌ని రాజగురు గోల వేయించుంటాడు. ఎందుకంటే దూత వచ్చాక తిరిగెళ్ళేటప్పుడు ఈ ప్రమాదాల బారిన పడకుండా వెళ్ళాలి అని. యాక్చువల్‌గా ఈ మూవీలో ఈ ప్రమాదాలన్నీ చోళులు సృష్టించారని చూపించారు గానీ, అన్ని ప్రమాదాలు చోళులు సృష్టించినవి కాదు అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదాల వల్ల చోళులు గూడా సఫర్ అయ్యారని పెయింటింగ్స్‌లో ఉంది. పాములు చోళుల మీద గూడా అటాక్ జేస్తాయి. ఇక్కడ జూడొచ్చు. చోళులు పాముల్ని కత్తులతో చంపుతున్నట్టు, మంటల్లో కాలుస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఫస్ట్ పెయింటింగ్‌లో గూడా జెల్లీ ఫిషెస్ వల్ల కొంతమంది పడవల్లో అరుస్తున్నట్టు ఉంటుంది. తర్వాత వచ్చే ఎడారి ఊబిని గూడా చోళులు సృష్టించినట్టు లేదు. ఈ పెయింటింగ్‌లో కొంతమంది చోళులు ఊబిలో పడిపోతున్నట్టు, కొంతమంది నీడలో పరిగెడుతున్నట్టు ఉంటుంది. ఇలా జూసుకుంటే అసలు ఆ ఎడారి ఊబిని దాటటానికి దారే లేదు. ఈ నటరాజస్వామి నీడలో దాటడం రాజగురువు ఏర్పాటు చేసిన దారి. ఎలానో తర్వాత జెప్తాను. కొన్ని ప్రమాదాలు మాత్రం చోళులే సృష్టించారు. ఈ నరమాంస భక్షకులు, ఆటవికుల దగ్గర మాట తీసుకొని ఎవరొచ్చినా చంపేయమని సహాయాన్ని అర్థించుంటారు. ప్రమాదాలంటే రాజగురువు దాటొచ్చాడు గాబట్టి పెయింటింగ్స్ ఏయించాడు. మరి దూతకు సంబంధించిన భవిష్యత్తులో జరిగేవి పెయింటింగ్స్ ఎలా వేయించాడంటే జ్యోతిష్యం. రాజగురువు దగ్గర చాలా మంత్రశక్తులుంటాయి. అందుకే ఆ ఆటవికుల దగ్గర మాట తీసుకోగలుగుతాడు. వీళ్ళని గూడా మంత్రాలతో లొంగదీసుకోగలుగుతాడు. ఇలా కొంచెం అతీంద్రియ శక్తులు కలిగుంటాడు. ఆ శక్తులతోనే ఎడారి ఊబికి దారిని నటరాజస్వామి నీడలో ఏర్పాటు చేసుంటాడు. పెయింటింగ్స్‌లోనే ఇంత యాక్యురేట్‌గా ఉంటే, క్యారెక్టర్ రూమ్ రేటింగ్‌లో ఇంక తగ్గుతారా? పర్ఫెక్ట్‌గా చూపించారు. లావణ్య అండ్ తన ఫాదర్ ఆర్కియాలజీ ప్రొఫెషన్‌కి తగ్గట్టు ఈ రూమ్ అంతా ఏన్షియంట్ క్రాఫ్ట్స్‌తో నింపేశారు. ఇప్పుడు చెప్పే పాయింట్ మూవీ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అలాంటి వాళ్ళెవరైనా వీడియో చూస్తుంటే గనక ఈ పాయింట్ మీకోసమే. మూవీ ఓపెనింగ్ ఒక వీధి నాటకంతో స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ సీన్ డైరెక్ట్‌గా 1279లో ఓపెన్ అవుద్ది. ఈ 2 సీన్స్ చెప్పే కంటెక్స్ట్ ఒక్కటే. యువరాజుని రాజగురువుకిచ్చి పంపడం, దూత వచ్చేదాకా ఎదురు చూడమని చెప్పటం. ఒక్కటే కంటెక్స్ట్ చెప్పడానికి డైరెక్టర్ రిపీటెడ్‌గా 2 సీన్స్ వాడారు. దానికి రీజన్ మూవీ కోర్ ప్లాట్ పాయింట్‌ని ఆడియన్స్‌కి మైండ్‌లో బలంగా రిజిస్టర్ చేయటం. దానికోసం డైరెక్టర్ మెటా నెరేటివ్ టెక్నిక్ అండ్ డ్యూయల్ లేయర్డ్ ఎక్స్‌పోజర్ టెక్నిక్‌ని వాడుకున్నారు. నాటకం నుంచి డైరెక్ట్‌గా రియల్ హిస్టరీలోకి టర్న్ అవ్వటం అనేది స్టోరీ టెల్లింగ్‌లో మెటా నెరేటివ్ టెక్నిక్. అంటే జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఏంటి? అది జనాల్లోకొచ్చేసరికి ఎలా మారుతుంది అని. నాటకంలో చోళ యువరాజు గురువుతో వెళ్ళిపోయేదే ఉంటుంది గానీ, రియాలిటీలో పాండ్యుల కులదైవం విగ్రహం తీసుకెళ్లటం, ఆ రాత్రి జరిగిన దాడి, దండయాత్ర, దూత గురించి అంతా ఉంటుంది.
ఫస్ట్ సీన్ సింపుల్ ఇంట్రో అయితే సెకండ్ సీన్ డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్. ఇదే డ్యూయల్ లేయర్డ్ ఎక్స్‌పోజర్. అండ్ ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్ కూడా నాకు చాలా నచ్చింది ఈ మూవీలో. మీరు నోటీస్ చేస్తే ఈ మూవీలో కనపడే ఆటవికులు గాని, నరమాంస భక్షకులు గాని, గుహలో ఉండే చోళులైనా సరే ఎవ్వరు కూడా పెద్ద పెద్ద పొట్టలతో ఉండరు. ట్రైబల్స్ అంటే వాళ్ళకి ఫుడ్ ఎప్పుడో ఒకసారి వేటకెళ్ళినప్పుడు దొరుకుతుంది. అండ్ చోళులు కూడా గుహలో తినటానికి తిండి లేక అల్లాడుతూ ఉంటారు. అందుకే వీళ్ళంతా ఎక్కువ మాక్సిమం సన్నగా ఉంటారు. ఆటవికులనైతే దేహదారుఢ్యంతో ఉన్న వాళ్ళని పెట్టారు. జూనియర్ ఆర్టిస్ట్‌లాగా ఏముందిలే అనుకోకుండా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మేకర్స్‌కి ఆ ప్రొఫెషన్ మీదున్న రెస్పెక్ట్ ఎలాంటిది అనేది జెప్తాయి. అండ్ ఇలాంటి డీటెయిల్సే కెమెరా ముందు చూపించే సినిమాటిక్ వరల్డ్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా జేస్తాయి. అంటే ఉంటారు. కొంతమంది వీళ్ళలో కూడా ఉంటారు పొట్టతో ఉండేవాళ్ళు. బట్ మాక్సిమం ఫిట్ పర్సన్స్‌ని జూనియర్ ఆర్టిస్ట్‌లుగా తీసుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య కోయ జాతి వాళ్ళుండే ఒక పాన్ ఇండియా మూవీ జూసాం. ఒక్కడైనా ఆటవికుడిలాగా ఉన్నాడా అండి అసలు? పొట్టలేసుకొనున్నారు. ఇదిలా ఉండదు గదా అనంటే స్ట్రైకులేస్తా ఉంటారు. వరల్డ్ బిల్డింగ్ అనేది యాక్యురేట్‌గా లేకపోతే మూవీ జూసే ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వలేరు. మేజర్‌గా సినిమాలు తేడా గొట్టేది ఇక్కడే. సర్లేండి మనకెందుకు గాని నెక్స్ట్ డీటెయిల్‌లోకెళ్తే ముత్తు వాళ్ళ మీద పాములు దాడి చేసే చోట ఒక ఆలయ ద్వారం లాంటి కట్టడం ఉంటుంది. ఆ ఆలయ ద్వారం మీద పాము బొమ్మలుంటాయి. ఆ చోటుండే ప్రమాదాన్ని గుర్తించేలాగా పెట్టారు. ఇలానే చోళుల నివాసాన్ని కనుక్కున్నాక అక్కడంతా శివుడి రిఫరెన్సెసే ఉంటాయి. రాజగురు గదిలో గూడా వెనకాల నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. ఎందుకంటే చోళులు శైవులు గాబట్టి. నాకు ఈ సినిమాలో కొంచెం ఏదైనా ఇది వేరేలాగా ఉంటే బాగుండేమో అన్నట్టనిపించింది ఇదే. ఈ ఆలయ నిర్మాణం. ఇలాంటి కట్టడాలు చోళ ఆర్కిటెక్చర్ కాదు. ఇలాంటి ఆలయ గోపురాలు మనం ఉత్తర భారతదేశంలో చూస్తాం. చోళ నాగరికత వ్యాపించిన చోట ఉత్తర భారతదేశ ఆలయం అంతగా నప్పలేదేమో అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఈ సీన్ నాకు నిజంగానే దిమ్మ తిరిగేలాగా చేసింది. ఈ సీన్‌లో ముత్తుకి మత్తు మందు వాసన ద్వారా ఎక్కించి పులి పచ్చబొట్టు ఎందుకు వేసుకున్నావు అని అడుగుతారు. ముత్తు మత్తులో నిజం చెప్తాడేమో అని. ఇది పోలీస్ కస్టడీ ఎంక్వైరీలో యూజ్ చేసే నార్కో మెథడ్. కానీ ముత్తు మత్తులో ఏదేదో వాగుతాడు. అందుకే ముత్తు దూత అంటే ఎవరు నమ్మరు. ఎందుకు ముత్తు మీద మాత్రమే నార్కో టెస్ట్ అంటే పులి పచ్చబొట్టు వల్ల. అనిత అండ్ లావణ్య ఒంటి మీద పచ్చబొట్టు ఉండదు కదా ఈ సీన్‌లో అందుకే. ఇంకా కొన్ని డీటెయిలింగ్స్ విషయానికొస్తే క్లైమాక్స్‌లో పాండ్యుల కవచాల మీద చేపల గుర్తులుంటాయి. చోళుల కవచాల మీద దూకే పులి గుర్తుంటుంది. కాస్ట్యూమ్స్ కలర్స్‌లో గూడా ఎక్కువ యెల్లో అండ్ రెడ్ కలర్స్ యూజ్ చేశారు. రీజన్ చోళుల జెండా ఎర్ర రంగులో దాని మీద పులి యెల్లో కలర్‌లో ఉండేవి. ఆ కలర్ కాంబినేషన్సే ఎక్కువ వాడారు. అగ్రశ్రేణి రాజపరివారం అంతా మెడలో ఈ చోళ పులి గుర్తున్న హారం వేసుకుంటూ ఉంటారు. క్లైమాక్స్‌లో పాండ్యులు పసుపు పంచ కట్టడానికి కారణం పాండ్యుల జెండా పసుపు రంగులో ఉండేది. కంటిన్యూషన్ డీటెయిల్స్‌లోకొస్తే ఈ సీన్‌లో ముత్తు పులి పచ్చబొట్టు మీద గీతలుంటాయి. ఈ సీన్‌లో మహారాజు గీస్తాడు గదా! అవే గీతలనమాట. కొన్ని రోజుల తర్వాత పుండ్లులాగా మారినట్టుంటాయి ఆ గీతలు గూడా. నా వరకు అయితే కొన్ని కొన్ని మూవీస్ ఆ క్యారెక్టర్స్‌కి కాస్టింగ్ సెలెక్ట్ చేసేటప్పుడే సగం హిట్ అయిపోతాయి. అలాంటిదే 'యుగానికొక్కడు' గూడా. ఈ మూవీలో స్క్రీన్ మీద కనిపించే 4 పిల్లర్స్ లాంటి క్యారెక్టర్స్ అనిత, లావణ్య, ముత్తు అండ్ చోళరాజు. ఈ క్యారెక్టర్స్‌కి ఈ కాస్టింగ్ పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది. మేబీ సెల్వరాఘవన్ గారు రాసుకున్న క్యారెక్టర్స్ డెప్త్ వల్ల ఆ యాక్టర్స్ గూడా ఆ పాత్రలని లోతుగా అర్థం చేసుకున్నారేమో అని నా ఒపీనియన్. డైరెక్టర్ ఎంత బ్రిలియంట్‌గా పోర్ట్రే చేశారో ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. ముత్తు ఈ సినిమాలో ఎంజీఆర్‌కి డై హార్డ్ ఫ్యాన్. కుడి చేతి మీద ఎంజీఆర్ అనే లెటర్స్ పచ్చబొట్టు, ఎడమ చేతి మీద ఎంజీఆర్ ఫేస్ టాటూ ఉంటాయి. ఎప్పుడు ఎంజీఆర్ సాంగ్సే వింటూ ఉంటాడు. ముత్తు స్క్రీన్ మీద కనపడే ప్రతి ఫ్రేమ్‌ని కేర్‌ఫుల్‌గా డిజైన్ చేసుకున్నారు. ముత్తు చొక్కా లేకుండా ఉండే ఎంట్రీ సీన్‌లో వెనకుండే పులి పచ్చబొట్టు ఆడియన్స్‌కి కనపడకుండా ఫోకల్ జూమ్ షాట్స్‌ని యూజ్ చేసి ఈ సీన్స్ తీశారు. నెక్స్ట్ ఫ్రేమ్స్‌లో కూడా ముత్తు వీపు మనకు కనపడుతున్న పచ్చబొట్టు ఔట్ ఆఫ్ ద ఫోకస్ ఉండేలాగా ఫ్రేమ్స్ డిజైన్ చేశారు. ఇక్కడే గాదు. తర్వాత కూడా చాలా సీన్స్‌లో ముత్తు షర్ట్ లేకుండా కనపడతాడు గానీ, ఎక్కడా గూడా మనకి పులి పచ్చబొట్టు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. మనకంటే అంతగా తెలియకపోవచ్చు గానీ, తమిళ ఆడియన్స్‌కి కనపడితే మాత్రం ముత్తు మూవీ స్టార్టింగ్‌లోనే చోళుడు అని అర్థమైపోద్ది. డైరెక్టర్ వాంటెడ్‌గానే ముత్తు ఎంట్రీ సీన్‌ని చొక్కా లేకుండా డిజైన్ చేశారు. అండ్ అలా చేసి గూడా ఆడియన్స్‌కి హింట్ అర్థమవ్వకుండా మానిప్యులేట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. ఈ సీన్‌లో ఈ ఫ్రేమ్ చూసినప్పుడు లిటరల్‌గా నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే క్యారెక్టర్ ఇన్ డెప్త్ రైటింగ్ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లావణ్య క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడదు. ఎందుకంటే లావణ్య ఈస్ బ్యాడ్ ఎట్ కమ్యూనికేషన్. తను అనుకున్నది సరిగ్గా చెప్పలేదు. అడవిలో పాములున్నాయంటే హాస్యాస్పదంగానే ఉంటుంది. వేల కొద్దీ పాములున్నాయని చెప్పటంలో ఫెయిల్ అయిద్ది. చోళరాజు దగ్గరికి వెళ్లి కూడా అనిత గురించి చెప్పాలి అని అనుకుంటది గానీ సరిగ్గా చెప్పలేకపోయిద్ది. రాజు కూడా మతి భ్రమించిందా అని అనుకుంటాడు. లావణ్య ఇంట్రో సీన్స్ కూడా తన క్యారెక్టర్ నేచర్‌కి తగ్గట్టు సైలెంట్‌గా డిజైన్ చేశారు. ఒక్క ముక్క కూడా మాట్లాడదు ఈ 2 సీన్స్‌లో. ఈ క్యారెక్టర్ లో ఎస్టీమ్ అండ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటుందని రాసుకొని, దానికి తగ్గట్టే సీన్స్ డిజైన్ చేసుకున్నారు. దీనికి క్వైట్ ఆపోజిట్‌గా ముత్తు వేరే లెవెల్ ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉంటాడు. ఇంత డెప్త్‌గా క్యారెక్టర్స్‌ని రాయటం వల్లే అనుకుంటా, యాక్టర్స్ కూడా 100% పెర్ఫార్మన్స్‌ని డెలివరీ చేయగలిగారు. ఇన్ని డీటెయిల్స్ చెప్పాను గదా! ఇంకా గూడా చెప్పాలి అంటే చెప్పొచ్చు.
వీళ్ళని చోళులు తగలబెట్టాలని ఎందుకనుకున్నారు? రాజగురువు గురించి. 'యుగానికొక్కడు' అంటే రాజగురువా? లేదంటే చోళరాజా? 'యుగానికొక్కడు 2లో ఏముండొచ్చు? తెలుగు వెర్షన్‌లో లేని సీన్స్ తమిళ్‌లో ఏమున్నాయని చెప్తూ ఇంకొక వీడియో చేయాలని ఉంది. కానీ మీకు కావాలో వద్దో నాకు తెలీదు గదా! సో, కామెంట్స్‌లో చెప్పండి. మీకు కావాలంటే గనక తప్పకుండా చేస్తాను. కానీ దానికంటే ముందు మన లెజెండరీ యాక్టర్ 'కోట' గారి మీద ఒక ట్రిబ్యూట్ వీడియో వస్తది. మీరు గనక 'యుగానికొకడు 2' మీద వీడియో చెయ్యి బ్రో అనంటే 'కోట' గారి వీడియో తర్వాత అదే చేస్తాను. సో, తప్పకుండా కామెంట్ జేయండి. వీడియో చూసేవాళ్ళు లైకు, షేరు, కామెంటు మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే వీడియోస్ మీద కూడా ఒక లుక్కేసేయండి. నచ్చితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కోట' గారి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.